ప్రపంచం మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంది. మరి అండ్ అందులోనూ ఈ సినిమా శేఖర్ కమ్ముల గారికి చాలా చాలా ప్రత్యేకం. మనకి కూడా యాజ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ మనకి ఎన్ని బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అందించారు. రైట్ ఫ్రమ్ డాలర్ డ్రీమ్స్ నుంచి ఇప్పటి వరకు ఆయన స్టార్ట్ చేసిందే డబ్బుతోనే మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా కుబేరా. శేఖర్ గారు నేను పెద్దగా మారలేదు ఏంటో. ఆయన హ్యాపీ డేస్ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సేమ్ టు సేమ్. యాజ్ అ డైరెక్టర్ శేఖర్ గారు చాలా ఈజీగా సాటిస్ఫై అవుతారా లేకపోతే ఈజీగా టఫ్ పర్సన్? ఓకే, చాలా అవసరం. అయితే ప్రొడక్షన్ విషయంలో, ప్రొడక్షన్ డిజైనింగ్ విషయంలో అప్పటి సాగర సంగమం సినిమాకి ఇప్పటి కుబేరాకి బడ్జెట్స్ లో ఎన్ని మార్పులు జరిగాయి? రామ్మోహన్ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. ఓకే, ఓకే. ధనుష్ గారు మొన్న తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఒక డంప్ యార్డ్ గురించి చెప్పారు. ఒక డంప్ యార్డ్ అంటే మొత్తం అంతా చెత్త అంతా వేసేసి ఉంటుంది అక్కడ అని చెప్పారు. అది క్రియేట్ చేసిందా లేకపోతే రియల్ గానే షూట్ చేశారు, క్రియేటివ్ చేశారు. ఓకే, ఓకే, ఓకే. సో ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే సార్, ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో థ్యాంక్ యూ సార్. మేడం
అలాగే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ నాది ఏదో చెప్పే విషయం అది అందరూ గమనించారు. ఇది చాలా మంచి వైరలేని సాంగ్. కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్ చెప్పడానికి వీలు కుదిరింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా శేఖర్ కమ్మల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే కింగ్ నాగార్జున గారు, ధనుష్ గారు వీళ్ళ కాంబినేషన్లో, అలాగే రష్మి గారికి నేను చెవులలో చూడంగానే పాట రాశాను. తర్వాత ఆవిడ నటిస్తున్న సినిమా పనిచేసి యాక్టర్స్ నాగార్జున గారు చార్మ్ వావ్ ఆరా చార్మ్ ఎవర్ గ్రీన్ ధనుష్ గారు Sir's ability to do anything under the sun I know already he has many things gives him. okay and last Vijay Devarakonda everything okay okay so ఎంత కప్పించినా మనకి దొరకనిది ఏంటి yes Your mother's love. సార్ మాకు ఒకటో తారీఖు వస్తే ఈఎంఐల టెన్షన్లు బిల్లు పేపర్ బిల్లు ఇవన్నీ ఉంటాయి మీకు కూడా ఒకటో తారీఖు వస్తే ఎలా ఉంటుంది ఈఎంఐ 150 rupees if you earn, you have problems for 200 rupees. You earn 1 crore, you have problems for 2 crores. So everybody is same. సేమ్ ప్రాబ్లం ఓకే ఏమో నాగార్జున లేదేమో అని నేను అనుకుంటున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ధనుష్ గారు వై దిస్ కొలకరీ డీలో ఎన్ని కొలకరీలు ఉన్నాయి Anything. మేము కొంచెం లెక్క పెడితే తెలిసింది ఏంటంటే ఎనీ గెసెస్ 47 నో 34 సారీ సార్ మీ మైండ్ వాయిస్ నాకు తెలిసిపోతుంది ఎందుకంటే కళ్ళల్లో ఏముందో గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది ఓకే సార్ మీరు అలాంటి జెన్జీ ఫైనాన్షియల్ అడ్వైస్ జెన్జీ అదే నువ్వు తెలిసి Sir, after financial advice industries in so many years, not only as an actor but also as an entrepreneur. అందుకనే అడుగుతున్నాం మేము అండ్ సినిమాకు వేరే కాబట్టి ఓకే యా ఒక్క అడ్వైస్ ఏమైనా జెన్సీ మేము మన దేని మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం ఫోన్ రీఛార్జ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట సో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎనీ వన్ అడ్వైస్ స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్. ఫోన్ని పొద్దున్న సాయంత్రం వరకు దాన్నే చూస్తా ఉంటే ఎక్కడ సార్ డబ్బు సంపాదిస్తే టైం అయిపోతుంది. కరెక్ట్ పనికొచ్చేటువంటి పనులు చేయండి అని చెప్పగానే చెప్పేశారు సార్ మీరు ఎప్పుడైనా అఖిల నాగేశ్వరరావు గారి వాలెట్లో నుంచి డబ్బులు దొంగతనం చేశారు చేశారు. మరి మీ వాలెట్లో నుంచి చైకాడి అఖిల్ గారి దొంగతనం చేశారు నా వాలెట్ పెట్టి డబ్బులు ఓకే థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు అండ్ జాన్వి మీరు ఎప్పుడైనా సునీల్ నారాయణ గారి వాలెట్లో నుంచి డబ్బులు దొంగతనం చేశారా ఎక్కడ ఎక్కడ వాలెట్ ఓకే సో ఇప్పటి వరకు అవకాశం ఎప్పుడు రాలేదు మీకు ఓకే ఇప్పటి నుంచి పెట్టుకోమని చెప్తాను అయినా ఈ మధ్యకాలంలో ఈ పేరు జీ పేరు అయిపోయింది కదా వాలెట్ ఇంపాక్ట్ దట్ వి గెట్ అది చూసిన వెంటనే మనకు అనిపించేది అది. బట్ ఐ థింక్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ స్టబర్న్. అంటే తన నమ్మిన సిద్ధాంతం, తన నమ్మిన ప్రిన్సిపల్స్కి ఏం అడ్డొచ్చినా,
ఎంత ఆశ చూపించినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక్క ఇంచు కూడా పక్కకు జరగదు. దట్ ఈస్ ద క్వాలిటీ ఐ ఎక్స్ట్రీమ్లీ అడ్మైర్ అబౌట్ యూ శేఖర్. నువ్వు నమ్మిన సిద్ధాంతాల మీదే నువ్వు సినిమాలు తీస్తావు. నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను చేసే సినిమాలకి సంబంధం ఉండదు. వీఆర్ కంప్లీట్లీ పోలార్ ఆపోజిట్, బట్ ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బికాస్ యూ మేక్ అండ్ యూ లీడ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ప్రిన్సిపల్స్. I really respect you for that.